ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎవరికైనా ఎంతటి వారైనా ఏ పని చేసినా, ఏ పని అనుకున్నా ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క జీవితంలో ఒక మూడే 3 కారణాలైతే ఉంటాయి. ఒకటి, డబ్బు సంపాదించడంలో బిజీగా ఉంటారు కొంతమంది. అందువలన వారు వారి కుటుంబంలో జరిగేటువంటి స్థితిగతులు ఎలా ఉంటాయో కొంతమంది పట్టించుకోరు. కొంతమంది ఎంత సంపాదించినా నా ఫ్యామిలీ బాగుంటే చాలు అని అనుకునేవారు కొంతమందుంటారు. వారి యొక్క జీవితంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి మార్పులు జరుగుతుంటాయి. కొంతమంది నాకు డబ్బు ఉంది, ఫ్యామిలీ ఉంది, మనశ్శాంతి లేదని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో ఎంతోమంది ఎన్నో రకాలమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు పడుతుంటారు. అందులో ముఖ్యంగా మనము ఏదైతే మన జీవితంలో, మన కుటుంబంలో కానీ, మన జీవితంలో కానీ ఎంతోమందిని మనం కోల్పోతూ ఉంటాం. అంటే మనిషి లేకుండా కోల్పోయేదానికి ఒక నెల బాధపడతాం, 2 నెలలు బాధపడతాం, లేదా ఒక సంవత్సరం బాధపడతాం. మనిషి ఉన్నా, ఆ మనిషి మన మాట వినకపోవడం అనేది ఆ ఎదుటి వ్యక్తికి ఒక నరకములాగా ఉంటుందన్నమాట. ఆ నరకము అంతా ఇంత ఉండదు. అసలు ఆ నరకం అనేది ఏ విధంగా ఉంటుంది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. అలాంటి వారి కోసం ఈ వీడియో. అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. జాగ్రత్తగా చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో అర్థమవుతుంది. అసలు ఒక వ్యక్తి మన మాట వినాలన్నా, ఆ వ్యక్తి మన మాటలో రావాలన్నా, మనం చెప్పినట్టుగా జరగాలన్నా కానీ ఖచ్చితంగా కొన్ని పరిహారాలైతే మనకున్నాయి. అందులో ముఖ్యంగా రహస్య తాంత్రిక పరిహారంలో ఉన్నటువంటి కొన్ని అద్భుతమైనటువంటి వాటిలో ఒక 2 పరిహారాలైతే మీకైతే ఈ వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా మీకు ఈ యొక్క పరిహారం మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ముఖ్యంగా కారణాలు ఏమేమిటంటే, మొట్టమొదటిది మనకి మ్యారేజ్ అయిన తర్వాత మన భర్త మన మాట వినకపోవటము, లేదా మన భార్య మన మాట వినకపోవడం. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా మనం ఎంత చెప్పినా సరే వేరే వాళ్ళ మోజులో పడి, వేరే వాళ్ళ వలలో పడిపోయి, వారు మన దగ్గరికి రాకుండా, మన మాటలో ఉండకుండా, మన పిల్లల్ని, మన కుటుంబాన్ని దూరం చేసుకుంటూ ఉండడం అనేది ఒక ప్రత్యేకమైన విషయంగా నడుస్తుంది. రెండవది, తల్లిదండ్రులు మాటలు పిల్లలు వినకపోవడం. తల్లిదండ్రుల మాట కూడా పిల్లలు వినరు చాలామంది. అసలు అలాంటి వారికి, ముఖ్యంగా ప్రేమించిన వారు ఎవరైతే విడబంధాలు కలుగుతున్నారో అటువంటి వారికి, మరియు ఏదైనా ఒక శుభకార్యాల పరంగా కొంతమంది ఇష్టపడిన వారే వ్యతిరేకం అవుతూ ఉంటారు. అటువంటి వారికి, ఇలాంటి అందరికీ కూడా ఈ ఒక్క పరిహారం వలన, ఈ ఒక్క చేస్తే, ఇలాంటిది గాని చేస్తే మీరు ఊహించని విధంగా మీకైతే 100% మార్పొచ్చే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా మీరైతే ఇది చేయవలసిన ఒక చిన్నపాటి పరిహారం. ముఖ్యంగా మన మాట, మన వ్యక్తి, మనం ఎవరైతే ఇష్టపడుతున్నామో ఆ వ్యక్తి వినకపోవడం లాంటిది ఎంతో మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఎవరైనా డబ్బు పరంగా మనకి ఇచ్చేవాళ్ళు కూడా మనకి డబ్బు ఇవ్వకుండా చాలా వరకు మనల్ని ఇబ్బందులు పెడుతూ ఉంటారు. మనల్ని సమస్యల్లోకి తోసేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి, ఇలాంటి వారందరికి కూడా ఈ యొక్క చిన్న పరిహారం అనేది మీకు ఒక అద్భుతంగా అయితే పనిచేస్తుందని వివరంగా ఈ వీడియోలో చెప్తున్నాను. ఇది చాలా నియమనిష్టలతోటి చేయాలి. ఎలా పడితే అలాగా చేసి, ఎక్కడ పడితే అలా పెట్టేసి, ఎలా ఉంటే అలాగా ఉండేది కాదండి. దీనికంటూ కొన్ని నియమ నిబంధనలున్నాయి. అందులో ముఖ్యంగా ఆడవారైనా, మగవారైనా కానీ వీరికి ఇది చేసే ముందు గాని, ఇది చేసే ఒకరోజు ముందు అయినా సరే ఖచ్చితంగా వీరు భార్యాభర్తలు అయ్యున్నవారైతే సంసార భారంలో ఉండకూడదు. లేదా ఆడవారు చేసినట్లుగా అయితే వారికి ఈ నెల డేట్ సమయాలు ఏవైతే ఉన్నాయో అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే పురుషులు గనక ఎవరి గురించైనా చేసినట్లుగా అయితే వారు పరస్త్రీతోటి శారీరకమైన బంధం అస్సలు ఉండకూడదు. ఇలాంటివేవీ లేకుండా ఉన్న సమయంలోనే శుద్ధిగా మనం ఈ పని గాని చేస్తే ఖచ్చితంగా మీకైతే రిజల్ట్ అయితే ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే, మీకు కావాల్సిందల్లా ఏంటంటే ముందు ఇంట్లో శుద్ధిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. అందులో ముఖ్యంగా ఇల్లు మొత్తం శుభ్రంగా దీపారాధన చేసుకొని, లేదా దీపారాధన చేయని వాళ్ళైతే ఇల్లు శుభ్రంగా తుడుచుకొని, శుభ్రంగా ఇంటిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే డేట్లు అలాంటివి. తర్వాత ఇల్లు అనేది ఏదైనా కానీ ముఖ్యంగా ఇందులో పూజా గదిలో దీపారాధన అనేది చేస్తే చాలా మంచిది. అందులో ఈ యొక్క ఆడవారైతే గాని, మగవారైనా కానీ వీరు చాలా జాగ్రత్తగా చేయాల్సిన పరిహారము మీకు కావాల్సిందల్లా ఏదైతే ఒక ఉంటుందో, మనం నిత్య దినుసులలో ఉపయోగించేది ఏదైతే ఉంటుందో బిర్యానీ ఆకు. ఒక బిర్యానీ ఆకుకి
మీరు అనుకుంటారు బిర్యానీ ఆకే కదా అని అనుకుంటారు కానీ దానికి ఉన్నటువంటి శక్తి, దానికి ఉన్నటువంటి వశీకరణ శక్తి అనేది ఈ యొక్క దేంట్లో కూడా ఉండదు. అలాంటి బిర్యానీ ఆకు దానికి ఒక చిన్న చిల్లులు ఉండకూడదు. ఒక చిన్న బొక్కలు కూడా ఉండకూడదు. అలాంటి ఆకుని ఏదైనా కానీ శుభ్రమైనటువంటి ఆకును ఒకదాన్ని తీసుకోవాలి. ఒక పొడవుగా ఉండే ఆకును ఒకదాన్ని తీసుకొని అందులో మీరు ఎవరి గురించైతే ముందుగా ఇష్టపడుతున్నారో, ఎవరి గురించైతే అనుకుంటున్నారో వాళ్ళ ధ్యాసే మీకుండాలి. వేరే వాళ్ళ ధ్యాస అస్సలు ఉండకూడదు. అలాంటి పరిస్థితులలో మీరు చేయవలసింది ఏంటంటే, ఆ బిర్యానీ ఆకుపై మీరు ఒక మంత్రాన్నైతే మీరైతే రాయాలి. ఆ మంత్రాన్ని కూడా మీకు వివరంగా చెప్తాను వినండి. ఆ మంత్రం వచ్చేసరికి రెడ్ పెన్నుతోటి కానీ, లేదా ఏదైనా గానీ ఒక స్కెచ్ పెన్ తోటైనా కానీ మీరైతే రాయాలి. ఈ పరిహారం చేసేటప్పుడు మీరు ఎవ్వరికీ చెప్పకూడదు. ఎవరు కూడా మీ పక్కన ఉండకూడదు. రహస్యంగానే ఈ పరిహారం చేయాలి. అప్పుడే మీకొక మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మీరు ఎవరికైనా చెప్పినా జరగదు. ఎవరినైనా మీ పక్కన ఉన్నా జరగదు. ఏదైనా వీడియో చూసేటప్పుడు కూడా ఒంటరిగా చూడండి. పక్కన వాళ్ళతో నేను చేస్తున్నానని కూడా చెప్పుకోవద్దు. అందులో ముఖ్యంగా మంత్రం ఏమిటంటే జాగ్రత్తగా వినండి. ఓం శ్రీం హ్రీం శ్రీ అని పక్కన బ్రాకెట్‌లో మీరు ఎవరి గురించైతే అనుకుంటున్నారో వారి పేరు రాసి సర్వభూత వసియ వసియ కురు కురు స్వాహ అనే మంత్రాన్ని మీరు ఒకటికి ఒక్కసారి ఆ యొక్క బిర్యానీ ఆకు మీద మీరు జాగ్రత్తగా రాయాలి. మరొకసారి మంత్రం చెప్తాను జాగ్రత్తగా వినండి. ఓం శ్రీం హ్రీం అంటే హీ రాసి దాని కింద రావత్తు పక్కన సున్నా. హ్రీం శ్రీ శ్రీ పక్కన ఎవరైతే పేరు అనుకున్నారో ఆ పేరు రాసి సర్వభూత వసియ వసియ కురు కురు స్వాహ అనే మంత్రాన్ని మీరు ఒక్కసారి అందులో రాసి మీరు 11 సార్లు చదువుకోవాలి. ఇలాగా రాసిన దానిని మీరు ఎవరో చూడకుండా ఒక వైట్ పేపర్‌లో తీసుకొని మీరు అందులో ఈ ఎవరి పేరైతే మీరు పెట్టాలనుకుంటున్నారో, ఎవరిదైతే మీ పేరు ఏదైతే ఉందో మీ పేరు ఆ వైట్ పేపర్‌లో కూడా రాసి మీకేం జరగాలనుకుంటున్నారో అది కూడా ఆ వైట్ పేపర్ మీద రాసి, ఆ యొక్క బిర్యానీ ఆకును అందులో జాగ్రత్తగా ఒక విరిగిపోకుండా మడత పెట్టేసి మీరు దిండు కిందైతే మీరైతే ఉంచాలి. ఎక్కడ? మీరు పడుకునే దిండు కింద. అది మీరు చేయాల్సిన విషయం. అది భార్యాభర్తలకి ఎవరైనా చేయాలనుకున్న వారు ఇది చేసి దిండు కింద పెట్టాలి. లేదా వేరే స్త్రీ కావాలి మనకి మ్యారేజ్ చెడుకు ఉపయోగించకండి. చెడుకు చేసేవారికి జరగదు. మనం మనస్ఫూర్తిగా మీరు ఎవరైతే కోరుకుంటున్నారో, ఎవరైతే మీరు బాధపడుతున్నారో అటువంటి వారికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. ఏదో చెడుకు ఉపయోగించుకొని మీకు అవసరం లేని దాన్ని ఇది ఉపయోగించుకుంటే మీకైతే జరగదు. ఉన్న విషయం ఓపెన్‌గా చెప్తున్నా. మీరు ఎవరైతే నిండు మనసుతో ఉంటారో మీ యొక్క వాళ్ళ తలుపనేది మీ యొక్క బాధ, వారి యొక్క బాధ, మీ యొక్క బాధ అనేది మీ మనసులో అనుకోని చేస్తేనే ఇది జరుగుతుంది. అలాగా మీరు ఆ దిండు కింద పెట్టిన దాన్ని ఒక 11 రోజుల వరకి మీరు దాన్ని కదిలించకూడదు. ఒకవేళ మీరు గనక ఈ 11 రోజుల్లో మీకు గనక ఏదైనా డేట్ లాంటిది లేడీస్‌కైతే ఏదన్నా డేట్ లాంటిది అలాంటిది కనుక వచ్చినట్లుగైతే మీరు ఇంకొక 5 రోజులు కూడా దాన్ని కదిలించకుండా మీరు ఆ యొక్క దిండు దగ్గరికి వెళ్ళకుండా ఆ యొక్క ఆకును పట్టుకోకుండా ఉంటే చాలు. మినిమమ్ 11 రోజుల వరకు మీరైతే ఉంచుకోవాలి. ప్రతిరోజు కూడా ఉదయాన్నే మీరు బ్రహ్మ ముహూర్తాన అనగా 4 గంటల నుంచి 5 గంటల లోపల మీరైతే ఖచ్చితంగా ఈ యొక్క మంత్రాన్ని మీరు రోజుకి 11 సార్లు మీరు ఎవరి గురించైతే అనుకుంటున్నారో వారి పేరు చదివైతే మీరు చేయాలి. అలాగే ఇది అయిపోయిన తర్వాత 11 రోజుల తర్వాత దీన్ని తీసి దానిపై పచ్చకర్పూరం పెట్టి దానిని పొడి చేసి అది మొత్తాన్ని కాల్చివేసేసి ఆ ఆకును మొత్తాన్ని మనస్ఫూర్తిగా కాల్చివేసేసి దానిపై పచ్చకర్పూరాన్ని పెట్టి మీరైతే ఎవరైతే ఉన్నారో అలాంటిది వాళ్ళు మీరు ఖచ్చితంగా ఏదైతే ఆ యొక్క పొడి ఏదైతే ఉందో మీ ఇంటిలో యజమాని అయితే ఖచ్చితంగా విభూదిలో కలిపి ఇంట్లో పెట్టుకోండి. విభూదిలో కలిపేసేయండి. అదే లేదు బయట స్త్రీ వేరే వాళ్ళు అంటే భార్యాభర్తలు కాకుండా వేరే వాళ్ళు ఎవరైతే మీరు కావాలనుకున్నారో దాన్ని ఒక నీటిలో నిమజ్జనం చేయటం గాని, లేకపోతే గాలిలో కలిపేయటం గాని మీరైతే చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. భార్యాభర్తలైతే ఇంటిలో ఉండేటువంటి విభూదిలో కొంచెమన్నా కలుపుకోవాలి. లేదు అనుకుంటే లేదు మీకు వారు కూడా మాకు దగ్గరలోనే ఉన్నారు అని అనుకుంటే వారికైనా చిన్న బొట్టు ఒక్క రోజైనా గాని వారి నుదుటిన ఉండేలాగా చూసుకోండి. అలా చూసుకుంటే ఖచ్చితంగా భార్యాభర్తలైనా, విడిపోయిన వారైనా, సంతానం పిల్లలైనా
రెండోది ఏదైనా సంబంధాలు కుదరక రావాల్సిన వారు ఎవరైనా రాకుండా ఉన్నా, మీ సొంత అన్నదమ్ములైనా, సొంత అక్క చెల్లెళ్ళైనా, సొంత కూతురైనా, ఇలాంటి ఎవ్వరైనా కానీ మీకైతే 100% మీకైతే వశమైతే అవుతారు. మీ మాట వింటారు. మీరు చెప్పినట్టుగా నడుస్తారు. మీరు ఏం చెబితే అది చేస్తారు. ఇక ఇందులోనే రహస్య పరిహారానికొచ్చేపాటికి మనకి రెండవ దానిలో ఇది డైలీ చేసుకునేదే. ఇది అయితే దీనికి రిజల్ట్ కూడా కొంచెం ఉంటుంది. చాలా మందికైతే జరిగింది. మీకు కూడా జరుగుతుంది. కాబట్టి దీనికైతే మాత్రము మీరు 11 రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు డైలీ కూడా పెట్టుకోవచ్చు. ఇందులో కావాల్సింది 2 తమలపాకులు, అలాగే పచ్చకర్పూరం, అలాగే పసుపు, కుంకుమ. ఈ ఒక్కటి మీకైతే కావాలి. ఒక వైట్ పేపరు. ఇవి ఒక 5 ఐటెమ్స్ మీకైతే కావాలి. ఇందులో మీరు చేయవలసిందేంటంటే, ఒక తమలపాకు తీసుకొని, దానిలో ఈ తమలపాకు ఏదైతే ఉందో, పచ్చ కర్పూరం ఉంది గదా! ఆ పచ్చ కర్పూరం ఆ తమలపాకు మీ ఇంట్లో పూజా గదిలో ఈ తమలపాకు పెట్టేసి, దానిపై పచ్చ కర్పూరం వేసి, అందులో స్కెచ్ పెన్ తోటి గాని, మార్కర్ తోటి గాని, అది కూడా రెడ్ మార్కర్‌తో మాత్రమే, రెడ్ పెన్ను, రెడ్ స్కెచ్‌తో మాత్రమే ఎవరైతే మీకు మీ మాట వినాలనుకుంటున్నారో, ఆ రోజుకి మీరు ఏదైతే ఆ పని జరగాలనుకుంటున్నారో, అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక పని మీద వెళ్తారు. ఏదైనా ఉద్యోగ పరంగా కావచ్చు, లేదా వ్యాపార పరంగా కావచ్చు, లేదా ధనం రావాల్సింది కావచ్చు, లేదా స్నేహితుడిని కలవడానికి కావచ్చు, లేదా భార్యను కలవడానికి వెళ్ళొచ్చు, భర్తను కలవడానికి వెళ్ళొచ్చు. ఏదైనా మీకక్కడ ఏదైనా ఒక పని జరగాలి అని అనుకున్న సమయంలో మాత్రమే మీరు ఇది ఉపయోగించాలి. ఆ యొక్క తమలపాకు మీద మీరేదైతే పని మీద వెళ్తున్నారో, ఆ పని అక్కడ రాయాలి ఆ తమలపాకు మీద. రాసి అందుపై పచ్చ కర్పూరం వేసి, మళ్ళా దానిపై తమలపాకు పైన తమలపాకు 2 కాడలు ఒకే విధంగా వచ్చేలాగా ఉంచాలి. ఉంచిన తర్వాత ఏదైతే వైట్ పేపర్ ఉంటుందో, ఆ వైట్ పేపర్ మీరు తీసుకొని, ఆ వైట్ పేపర్ మీద మీ పేరు రాసి, మీకు ఏ పనైతే జరగాలి అని అనుకుంటున్నారో, ఆ పని రాయాలి. లేదా ఏ వ్యక్తి పరంగా అయితే మీకు మంచి జరగాలనుకుంటున్నారో, ఆ వ్యక్తి గురించి మంచి అనుకోని, రాయటం కుదరకపోతే అప్పుడు మీరు మనసులో 1కి 11 సార్లు అనుకోని, అప్పుడు మీరు ఈ యొక్క ఏదైతే ఉందో, ఈ వైట్ పేపర్‌లో ఆ యొక్క తమలపాకు, కర్పూరం బయటకి రాకుండా దానిని ఒక ముడుపులాగా లేదా ఒక పొట్లంలాగా కట్టేసుకొని, అది ఆడవారైతే బ్యాగ్‌లో, మగవారైతే పర్సులో. ఈ యొక్క రకంగా మీరు పెట్టుకొని వెళ్ళటం వలన మీలో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ, మీ మీద ఉన్నటువంటి చెడు ఘోష, మీ పరంగా ఉన్నటువంటి చెడు నష్టాలు, ఇబ్బందులు, సమస్యలు అన్నీ కూడా మీకు పటాపంచలైపోయి, ఆ రోజు మీకు ఒక శుభదాయకంగా అయితే ఉంటుంది. అనుకున్న పని ఖచ్చితంగా అయితే జరుగుతుంది. అలాగే మీరు ఎవరి గురించైనా వ్యక్తి గురించి అనుకుంటే, అప్పటికప్పుడు మీకు ఇన్‌స్టంట్‌గా కూడా రిజల్ట్ అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఇది కూడా మీరు డేట్‌లో ఉన్నప్పుడు చేయకూడదు. అలాగే శుభ్రంగా తలస్నానం చేసిన తర్వాత మాత్రమే మీరు యొక్క పరిహారాలు ఏదైనా కానీ చేయాలి. ముఖ్యంగా పౌర్ణమి నాడు గాని, అమావాస్య నాడు గాని మీరు గనక ఇలా పౌర్ణమికైతే పౌర్ణమి రోజు మొదలుపెట్టొచ్చు. అమావాస్యకైతే అమావాస్య ముందు రోజు మీరు మొదలుపెట్టొచ్చు. ఇలాగ పెట్టడం వలన ఖచ్చితంగా మీకైతే రిజల్ట్ అయితే వస్తుంది. అలాగా ఎంతో మందికి రిజల్ట్ అయితే వచ్చింది. వాళ్ళు మాకు ఎంతో మంది కూడా చెప్పారు. అలాగే మీకు కూడా ఉపయోగపడుతుందని నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను. ఇంకా మీకు ఇలాంటివే కాకుండా ఇంకా మరిన్ని వీడియోలు కూడా మీకైతే చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇలాంటి వాటి గురించి. కాకపోతే మీరైతే మాత్రము ఈ యొక్క ఏదైతే పరిహారాలున్నాయో, ఏదైతే పరిస్థితులున్నాయో ఎప్పుడూ కూడా మీరు ఒంటరిగా మాత్రమే చేయాలి. ఎదుటి వారికి మీ యొక్క చేసే దాని గురించి చెప్పకూడదు. మీరు చేసే పని చూడకూడదు. మీరు ఏదైనా ఒక పని పెట్టుకున్నారంటే ఆ పని కూడా చెప్పకూడదు. ఇలా చెబితే మీకు ఖచ్చితంగా ఈ మంత్రాలు పారవు. అలాగే ఈ యొక్క పని కూడా జరగదు. ఈ యొక్క తమలపాకు పెట్టుకునే సమయంలో కూడా మీకు కుదిరితే వీడియోలో చెప్పినప్పుడు ఆ మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రం మీరు కూడా చదవచ్చు. ఇబ్బందైతే ఏమీ లేదు. మంత్రం చదవకపోయినా తమలపాకులో పచ్చకర్పూరం పెట్టుకొని మీరు మనసులో తలుచుకొని అనవటం వల్ల కూడా మీకైతే ఒక అద్భుతమైన ఫలితమైతే జరుగుతుంది. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా ఎవరికి కూడా చూయించకుండా అవసరమైతే షేర్ చేయండి. కానీ మీరు చేసే సమయంలో మాత్రము ఎవ్వరికీ చెప్పొద్దు. అలా చెబితే మీకే పని జరగదు. ఖచ్చితంగా మీకు 100% భార్యాభర్తలు వశీకరణం అవుతారు. అలాగే స్నేహితులు వశీకరణం అవుతారు. అలాగే ప్రేమించిన వారి మధ్య గొడవలు, ఇబ్బందులు తొలగిపోయి వారి పరంగా వశీకరణం జరుగుతుంది. అలాగే పెద్దలు పిల్లల మాట వినకపోవడం అలాంటిది పనులలోనూ సక్సెస్ అవుతారు. మీరు ఏ పనైనా కానీ 1-100 వరకు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అటువంటి అన్నిటికి కూడా ఈ యొక్క పరిహారాలు 2 కూడా చాలా వరకు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి. ఈ యొక్క రాశిలో ఒక్క రాశి వారే కాదండి, ప్రతి ఒక్కరు కూడా ఈ పనైతే చేయొచ్చు.
కాకపోతే మినిమం వయసు 16 నుంచి 70 సంవత్సరాల వరకు ఉండొచ్చు. 16 నుంచి ముందుకు వెళ్ళినా పని అవ్వదు. 16, 70 తర్వాత నుంచి చేసినా ఆ పని జరగదు. స్వస్తి. శుభం. మంచిది.